ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ వీడియో మొత్తం చూసి ఒకసారి నచ్చితే ఒక లైక్ ఇయ్యడం మర్చిపోవద్దు. హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేనైతే వీడియో తీయడం మర్చిపోయినా. చికెన్ అంతా కలిపి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకొని టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఒక గంట సేపు అట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు కేజీ రైస్ తీసుకొని బాగా 2-3 సార్లు ఫ్రెష్ కడుక్కొని దాంట్లోకి బిర్యానీ ఆకు, సాజీరా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 50% ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న. ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మనం ఏ కడాయిలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అది తీసుకొని ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకొని సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా సగం దాంట్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని సాజీరా, దాల్చిన చెక్క, ఒక 4-5 ఇలాచీలు, 4-5 మిరియాలు, 4-5 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు నేను ఫస్ట్ ఎందుకు వేసుకోవట్లేదంటే అది మాడిపోతుంది అనేసి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా తీసుకొని ఆనియన్స్లో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి బిర్యానీ మసాలా, ధనియాల పొడి, ఇంకా చికెన్ ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసిన తర్వాత ఇప్పుడు 50% ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇంకా 2-3 స్పూన్స్ నెయ్యి కూడా కరిగించుకొని ఇట్లా పైనుంచి వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని ఇంక ఇక్కడ నేను సగం నిమ్మకాయ కూడా పిండుకొని ఇట్లా పైనుంచి వేసేసుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్కి పెట్టాలి. పైన ఏదైనా బరువు పెడితే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, రైస్ అయితే ఇక్కడ ఇట్లా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ నేనైతే మొత్తం కలపట్లేదు, ఎందుకంటే మా పిల్లలు కారం తినరు కాబట్టి వాళ్ళకి పైదే వేద్దామనేసి ఫస్ట్ పైది తీస్తున్నా. వీడియో నచ్చిందా? మరి నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్